సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్స్. ఏంటక్క, ఏంటి అసలు వాటి వీడియో? వీడియో ముందు కెమెరా ముందు ఈ స్లేట్ ఉంది అనుకున్నాను కదా. ఇవాళ నుంచి నేను యూట్యూబ్లో ఆర్ట్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో వాటి డేట్ వచ్చేసి 18/6/2025 అనమాట. సో 18th నుంచి ఈ ఆర్ట్ క్లాసెస్ జరగటం అవుతుంది. సో ఇవాటి డేట్ కూడా 18th అనమాట. సో ఇవాటి టాపిక్ వచ్చేసి ఫ్లవర్స్. చిన్నపిల్లలకి జనరల్గా డ్రాయింగ్స్ రాదు, పైగా గ్రిప్ కూడా ఉండదు. అందుకని నా వీడియోస్ వచ్చేసి పిల్లలకి చూపించండి. వాళ్ళంతటి వీడియోస్ చూసి నీట్గా డ్రాయింగ్ అనేది నేర్చేసుకోవచ్చు అనమాట. మన వీడియోస్ చూసి టాపిక్కి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ప్లీజ్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్. ఇంకా దాని తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ టింగ్ అని క్లిక్ చేసి వెళ్ళండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు టాపిక్ ఫ్లవర్స్ అని పెట్టుకుంటాం. ఓకే, ఇట్లా టాపిక్ ఫ్లవర్స్ అని పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సర్కిల్ ఇట్లా ఈవెన్గా గీసుకోండి. ఓకే, నేను మీకు అంటే యాప్ కూడా ఇస్తున్నా అనమాట. ఫాస్ట్గా ఏం గీయట్లేదు, మీరు కూడా చూడాలి కదా. సో అందుకని ఒక 1 సెకండ్ ఇచ్చి దాని తర్వాత ఇంకో చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. దాని తర్వాత ఇట్లా, ఓకే, దెన్ ఇట్లా, ఓకే, ఇట్లా ఇట్లా. ఓకే, సో ఫ్లవర్ అనేది అయిపోయింది. ఇప్పుడు కింద పాట్ చేస్తా, ఒక 2 సెకండ్స్ ఆగుతా మీ గురించి, ఎందుకంటే మీరు అదంతా చూసుకొని నీట్గా గీయాలి కాబట్టి ఒక 2 సెకండ్స్ వచ్చి ఆగుతున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా క్యాజువల్ 1 గీసుకోండి. ఓకేనా, క్యాజువల్గా ఇట్లా 1 గీసుకొని ఇప్పుడు లీఫ్ అనమాట. కటింగ్ అయినా చేసుకోవచ్చు మీరు, నేను వచ్చేసి ఇట్లా కటింగ్ అట్లా చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇట్లా ఒక కింద ఒక స్లీపింగ్ లైన్ గీసుకోండి. దాని తర్వాత ఇట్లా ఇట్లా, దాని తర్వాత ఇట్లా. దీనికి కింద పాట్కి నేను వచ్చేసి డిజైన్ కూడా వేస్తున్నా, మీరు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదండి. సో ఇట్లా నీట్గా వేసుకొని డిజైన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్ ఈస్ నాట్ నెససరీ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్లవర్ అనమాట. నేను 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నేర్పిస్తాను అన్నాను కదా. సో ఈ వీడియోలోనే 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని నేర్పిస్తున్నాను నేను. ఫస్ట్ ఫ్లవర్ వచ్చేసి అయిపోయింది. సెకండ్ ఫ్లవర్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకోండి, ఫస్ట్ లాగానే ఒక సర్కిల్ తీసుకొని ఇప్పుడు ఇట్లా, ఓకే, దెన్ ఇట్లా, దెన్ ఇట్లా. ఓకే కదా, ఇట్లా ఇట్లా 4 సైడ్స్ వేసుకున్నారు కదండి. వేసుకున్నాక దీనికి కూడా నేను పాట్ని తీసేసుకున్నాక నేను కూడా సేమ్ డిజైన్ వేస్తున్నా. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ అవర్ ఫ్లవర్. సో యాక్చువల్లీ ఇంకో టైప్ ఆఫ్ ఫ్లవర్ చెప్పమంటే చెప్తూ ఉన్నా. సో 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయిపోయినాయి, ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వచ్చేసి లోటస్. ఇన్ తెలుగు వి విల్ కాల్ కమలా పువ్వు అనమాట. సారీ గైస్, ఇన్ తెలుగు కాదు, ఇన్ హిందీ వి విల్ కాల్ కమల్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం, సారీ గైస్ కింద పడిపోయింది. ఇప్పుడు
ఒక లీఫ్ లాగా చేసుకోవాలి. ఓకే, ఇట్లా లీఫ్ లాగా వేసుకున్నారు కదా, కొంచెం అడ్డం వచ్చిందాక అందుకని డిలీట్ చేసిన. ఓకే, ఇట్లా లీఫ్ లాగా వేసుకోండి. నేను మీకు ఇటు రాసి ఇటు చూపిస్తున్నా, సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. దెన్ ఓకే, సెకండ్ కూడా సేమ్ సైజ్ వేయకండి, అప్పుడు లోటస్ లాగా వచ్చేసి అస్సలు ఉండదు. నేను చూపించే విధంగా వేయండి, ఇట్ విల్ కమ్ వెరీ పర్ఫెక్ట్ అన్నమాట. దీనికంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇది. ఇప్పుడు సేమ్ వే ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇక్కడ సర్ప్రైజ్. ఇట్లా వేసుకున్నారు కదా, సో 2 sides. దెన్ దీనికి లీఫ్ వచ్చేసి ఫస్ట్ టైం ఇట్లా, ఇది నా రఫ్ పైన వేసుకోకండి, ఇట్లా వేసేయకూడదు లీఫ్. నేను ఎట్లా వేస్తున్నా అంటే, లోటస్కి లీఫ్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఒక సి గీసుకోండి, తర్వాత ఇంకో సి వేసుకోండి, అప్పుడు ఇది 3 అవుతుంది అన్నమాట. సో దీన్ని ఇట్లా, ఇప్పుడు దీన్ని కలర్ చేసేసుకోండి. ఓకే, దిస్ ఇస్ మై థర్డ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అనమాట, లోటస్. దెన్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వచ్చేసి ఒక సర్కిల్ గీసుకోండి. ఓకే, సర్కిల్ గీసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే లీవ్స్ వేసేయండి మొత్తం, అంటే ఇట్లా వేసేసుకోవాలి. దీనికి జస్ట్ 4 leaves వస్తాయి, దీనికి ఏం పాట్స్ ఏం రావు. సో దిస్ ఈజ్ మై ఫ్లవర్స్ టాపిక్ ఆర్ట్ క్లాస్ అన్నమాట. సో ఫస్ట్ డే ఆర్ట్ క్లాస్ వచ్చేసి ఇట్లా జరిగింది. సో సెకండ్ డేనే పోజ్ చేస్తా అని ఏం లేదు, ఇప్పుడే పోజ్ చేయమంటే ఇప్పుడే చేస్తా. ఎందుకంటే మన ఆర్ట్ క్లాసెస్ అందరూ కొంచెం ఇది చూసాక మళ్ళీ ఇంకోటి చూడాలని అట్లా ఉంటుంది కదా అందరికీ. కొంతమందికి ఆర్ట్ అంటే ఇష్టం, కొంతమందికి ఆర్ట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఇష్టమే, బట్ వాళ్ళకి గ్రిప్ రాదు, పైగా వాళ్ళు ఎంత నీట్గా ట్రై చేసినా అస్సలు రాదు. నాకు కూడా చిన్నప్పుడు అట్లానే, బట్ దాని మీద ఇంకా ఆర్ట్ మీద విసుకొచ్చేసింది. సో విసుకొస్తే ఇంకా పర్లేదులే గీద్దాము అని ట్రై చేసిన, బట్ ఐ tried my best anamata. So that's all for this video. Please you like, share and subscribe. ఇంకా కామెంట్ చేసి బెల్ కొట్టేసి వీడియో చేసేసుకోండి. బై గైస్, సీ యు నెక్స్ట్ వీడియో.